ఆధ్యాత్మిక లోకంలో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సంగారెడ్డి జిల్లా వేదిక కాబోతోంది. భక్తుల గుండెల్లో భక్తిభావం ఉప్పొంగేలా ప్రపంచంలోనే అత్యంత భారీ, అతిపెద్ద నందీశ్వర విగ్రహం మన సంగారెడ్డి గడ్డపై కొలువుదీరబోతోంది. సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఈ అద్భుత ఘట్టానికి శ్రీకారం చుట్టింది. శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి గురువారం ఆశ్రమంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సంచలన ఆధ్యాత్మిక విశేషాలను వెల్లడించారు. ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసేలా, ఇప్పటివరకు ఎక్కడా లేని విధంగా అత్యంత భారీ సువర్ణ శృంగ నందీశ్వర విగ్రహాన్ని ఆశ్రమంలో ప్రతిష్ఠించబోతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ విగ్రహం విశేషాలు వింటే ఎవరైనా సరే ముక్కున వేలేసుకోవాల్సిందే. 30 అడుగుల పొడవు, 13 అడుగుల వెడల్పు, 19 అడుగుల అద్భుతమైన ఎత్తుతో ఈ నందీశ్వర విగ్రహాన్ని అత్యంత నైపుణ్యం కలిగిన శిల్పులతో శిల్పకళా ఖండంగా తయారు చేయిస్తున్నారు. ఇక ఈ విగ్రహం కోసం సిద్ధం చేసిన ఏకశిలా రాయి బరువు ఎంతో తెలుసా? అక్షరాల 684 టన్నులు. ప్రస్తుతం మన దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చారిత్రాత్మక లేపాక్షి శ్రీ వీరభద్ర స్వామి దేవాలయంలో ఉన్న నంది విగ్రహమే అత్యంత పెద్దదిగా గుర్తింపు పొందింది. అయితే, ఇప్పుడు సంగారెడ్డి ఫసల్వాది ఆశ్రమంలో త్వరలో ఏర్పాటు చేయబోయే నందీశ్వర విగ్రహం, ఆ లేపాక్షి నంది కంటే కూడా ఎత్తులోనూ, బరువులోనూ చాలా పెద్దదిగా ఉండబోతోంది. అంటే త్వరలోనే ప్రపంచంలోనే అతిపెద్ద నందిగా మన ఫసల్వాది నందీశ్వరుడు విశ్వవ్యాప్త ఖ్యాతిని గడించబోతున్నాడు. ఈ మహా అద్భుత విగ్రహానికి సంబంధించిన పవిత్రమైన ఏకశిలను కంది మండలం ఎర్ధనూర్ శివారులోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయ సమీపంలో లభ్యమవడం విశేషం. దైవ సంకల్పంతో లభించిన ఈ భారీ శిలను త్వరలోనే ఒక భారీ వాహనంలో, మంగళవాయిద్యాలు, భక్తుల జయజయధ్వానాల మధ్య ఘనంగా ఊరేగింపుగా ఆశ్రమానికి తీసుకువస్తామని సిద్ధాంతి తెలిపారు. ఈ శుభ సందర్భంలో విద్యాపీఠం మీడియా ఇన్ఛార్జి తోపాజీ అనంత కిషన్ మాట్లాడుతూ, బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి పర్యవేక్షణలో, వారి దివ్య సంకల్పంతో ఇంతటి మహత్కార్యం జరగడం ఈ ప్రాంతానికే గర్వకారణమన్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టంలో, ప్రపంచంలోనే అతిపెద్ద సువర్ణ శృంగ నంది విగ్రహ ఏర్పాటులో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డి, టీజీఐఐసీ చైర్పర్సన్ తూర్పు నిర్మల జయప్రకాష్ రెడ్డితో పాటు తాను కూడా ఒక భాగస్వామిని కావడం తన పూర్వజన్మ సుకృతం, అదృష్టమని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మీడియా సమావేశం అనంతరం, భవిష్యత్తులో రూపుదిద్దుకోబోయే నందీశ్వర విగ్రహ నమూనా ప్రతిమను వారు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో పీఠం సభ్యులు ప్రశాంత్ కుమార్తో పాటు పలువురు ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా ఫసల్వాది గ్రామం ఆధ్యాత్మిక పర్యాటక రంగంలో ప్రపంచ పటంలో నిలవబోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పక తప్పదు. రామ్ దయాల్ రెబ్బా, R7 న్యూస్, సంగారెడ్డి. ప్రపంచములోనే పెద్దనైనటువంటి నందీశ్వరుణ్ణి ఏర్పాటు చేయడానికి సంకల్పం చేసింది విద్యాపీఠం. 2019లో ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఆరంభం చేసి, భారతదేశంలో నలుమూలలో ఉన్నటువంటి 120 క్వారీలను పరిశీలించి చిట్టచివరగా ఇటీవల కాలంలో మన సంగారెడ్డికి అతి దగ్గరలోనే అమ్మవారి అనుగ్రహం అతి పెద్దది. మనకు ఆశ్రమానికి అతి సమీపంలో, కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఎర్ధనూర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం యొక్క పరిసర ప్రాంతాలలో ఒక అత్యద్భుతమైనటువంటి శిలను కనుగొన్నది మన విద్యాపీఠం. ఇక్కడ విద్యాపీఠ సేవ ఇన్ఛార్జ్ అయినటువంటి శరత్ గారు, వారికి ఈ క్వారీలలో ఎక్కువ ప్రవేశం ఉన్నది, అనుభవం ఉన్నది కాబట్టి వారి నిర్వహణలో ఈ కార్యక్రమాన్ని విద్యాపీఠం నిర్వహణ చేసింది. గత ఆగస్టు 24వ తేదీ రోజు గౌరవశ్రీ తూర్పు నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో ఆ క్వారీ పనులను ఆరంభం చేసింది మన విద్యాపీఠం. భగవంతుడు యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఎక్కడైతే చక్కగా సేవ జరుగుతుందో అక్కడ ఉండడానికి నిదర్శనం మనకి నందీశ్వరుణ్ణి లభ్యం కావడం. ఇప్పటి వరకు చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లేపాక్షి వీరభద్రేశ్వర స్వామి దేవాలయంలో 27 అడుగుల పొడవు, 15 అడుగుల
ఎత్తు 10 అడుగుల వెడల్పు కలిగి 358 టన్నులతో ప్రపంచ రికార్డు ఉన్నటువంటిది వీరభద్రేశ్వర స్వామి దేవాలయం లేపాక్షి. మన ఇక్కడ నిర్మించేటువంటి నందీశ్వరుడు దానికంటే 2 రెట్లు పెద్దది. 30 అడుగుల పొడవు, 19 అడుగుల ఎత్తు, 13 అడుగుల వెడల్పు కలిగి 684 టన్నుల బరువు ఉన్నటువంటి ఏకశిల అమ్మవారి ప్రసాదంగా విద్యాపీఠానికి లభ్యమైంది. ప్రపంచంలో ఉన్నటువంటి గొప్పనైనటువంటి అతిపెద్ద నందీశ్వరుని రికార్డు తెలంగాణ మన సంగారెడ్డి పట్టణానికి రాబోతూ ఉన్నది. ఇది శాశ్వతమైనటువంటిది. ఈ దేవాలయ నిర్మాణం కూడా అట్లా అతి గొప్పనైనటువంటి నిర్మాణంగా మనం ఇక్కడ దేవాలయంలో పంచనందులను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అందులో పశ్చిమం వైపుకు ఉండేటువంటి మహానందీశ్వరుణ్ణి సువర్ణ శృంగ నందీశ్వర స్వామి వారని ఆ శిల చేత ఇక్కడ ఆ మహానందీశ్వరుణ్ణి నిర్మాణం చేయడానికి విద్యాపీఠం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇటీవల కాలంలోనే గత 2 రోజుల క్రితమే మనకు ఆ శిల యొక్క పనులన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. చక్కగా ఎటువంటి దోషములు లేకుండా, అంటే క్రాక్స్ కానీ మిగతా కానీ ఎయిర్ క్రాక్స్ కానీ ఇక్కడ లేకుండా ప్రిజమ్ లాజిస్టిక్స్ అనేటువంటి ఒక గొప్ప పరిశోధనా సంస్థ వాళ్ళు వచ్చి దాన్ని ధృవీకరణ చేసి ఉన్నారు. ఇది చక్కనైనటువంటి శిల అని మనకు ఆ సర్టిఫికేట్ కూడా వాళ్ళు అందజేయడం జరిగింది. ఇట్లా ప్రపంచవ్యాప్తంగా మన విద్యాపీఠం, మన సంగారెడ్డి పట్టణం ఇక వెలగబోతూ ఉంది. అతి తొందరలో ఆ శిలను భారీ ట్రక్కుల మీద సుమారు 684 టన్నులను తరలించడం అంటే మన దేశంలోనే ప్రప్రథమం. అది ఎక్కడ అంత పెద్ద లేదు. బుద్ధుని విగ్రహం 350 టన్నులు మాత్రమే. ఇప్పుడున్నటువంటి హుస్సేన్ సాగర్లో ఉన్నటువంటి బుద్ధుని విగ్రహం 350 టన్నులు మాత్రమే. 684 టన్నులను తరలించడానికి ప్రిజమ్ లాజిస్టిక్స్ వారు రోడ్ సర్వేని కూడా పూర్తి చేసి అది మేము ఆశ్రమానికి చేరవేస్తామనే హామీని కూడా మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 256 టైర్ల ట్రక్ను 120 ఫీట్ల పొడవున్నటువంటి 16+16 32 యాక్సిల్స్ ఉన్నటువంటి ఒక భారీ వెహికల్ను కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. అతి తొందరలో అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మనం ఆ నందీశ్వరుణ్ణి శిలను ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ నందీశ్వరునిగా మనం రూపొందించడం జరుగుతూ ఉంది. ప్రత్యేకమైనటువంటి శిల్పులు తమిళనాడుకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ శిలా నిర్మాణంలో పాల్గొంటున్నారు. ఇటువంటి ఈ అత్యద్భుతమైనటువంటి ఈ శిల మనకు లభ్యం కావడం అది జ్యోతిర్వాస్తు విద్యాపీఠం గత 22 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి సేవకు నిదర్శనంగా మాకు అమ్మవారి ఈ ప్రసాదాన్ని అందించి ఉన్నది. చక్కగా ప్రతి ఒక్కరూ కూడా ఆ శిలను దర్శించి ఈ నందీశ్వరుని యొక్క నిర్మాణంలో భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ ఆశీర్వదిస్తూ జై గురుదత్త, జై జై గురుదత్త. సువర్ణ శృంగ నందీశ్వర స్వామి, అత్యంత భారీ నందీశ్వర స్వామిని మన దేవాలయంలో ప్రతిష్టాపన చేయబోతున్నాం. 2019వ సంవత్సరం నుండి ఈ కార్యక్రమానికి సంబంధించి సువర్ణ శృంగ నందీశ్వర స్వామికి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో క్వారీలను సందర్శించి ఏకశిల, ఇంత భారీ ఏకశిల గురించి అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత అమ్మవారి యొక్క సంకల్పంతో మనకు విద్యాపీఠానికి అతి చేరువలో, అతి దగ్గరలో 20 కిలోమీటర్ల దూరంలోని ఎర్దనూరు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ శిల మనకు లభించడం, ఈ విద్యాపీఠం చేసుకున్న ఎన్ని రోజుల కార్యక్రమాలకి, ఎన్ని రోజుల సేవకి అదొక తార్కాణం. అది అమ్మవారి ఇచ్చిన అనుగ్రహం. ఇంత అరుదైన శిలను ఇక్కడికి తీసుకురావడానికి అది భారీ శిల, ఏకశిల. ఆ నందీశ్వర స్వామిని నిర్మించడానికి ఆ ఏకశిలని తీసుకురావడానికి గాను ముంబైకి సంబంధించిన ప్రిజమ్ లాజిస్టిక్ అనే సంస్థ వారు మనకు 2019లోనే ఒక రిపోర్టును మనకు ఇవ్వడం జరిగింది. ప్రకాశం జిల్లాలోని కొండాయపాలెం నుండి ఆ నందీశ్వర విగ్రహాన్ని తీసుకురావడానికి వాళ్ళు అప్పుడే సర్వే చేసి మనకు ఒక సర్వే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కానీ అక్కడ నుండి తీసుకురావడానికి అయ్యే ఖర్చు అత్యధికమైన ఖర్చుతో కూడుకున్నది కావడం చేత, మనకు దగ్గరగా లభించడం చేత మళ్ళీ ఆ ప్రిజమ్ లాజిస్టిక్ వాళ్ళే ఇక్కడ ఈ నందీశ్వర స్వామి యొక్క శిలను సంప్రదించి దానికి సంబంధించిన ఫిజిబిలిటీ రిపోర్ట్ను కూడా వాళ్ళు రెడీ చేసి ఇవ్వడం జరిగింది. తర్వాత సర్వే కూడా చేయడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ గురించి. సో వారు పూర్తి బాధ్యత తీసుకొని ఎర్దనూరు
వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలోని క్వారీ నుండి మన దేవాలయానికి ఆ శిలను తరలించడానికి పూర్తి బాధ్యతను వాళ్ళు తీసుకొని తరలించే ప్రయత్నాలను వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి మన సంగారెడ్డి ప్రాంత ప్రజలందరి యొక్క అదృష్టం, ప్రపంచ ప్రఖ్యాతిగాంచబోతున్న ఈ ఏకశిలా నందీశ్వర స్వామి, భారీ నందీశ్వర స్వామి మనము మన సంగారెడ్డిలో ప్రతిష్ఠించుకొని దాన్ని మనం దర్శించుకోవడం, ప్రపంచ ప్రఖ్యాతిగాంచబోతున్న సంగారెడ్డిని ప్రపంచ పటంలో ఒక ప్రత్యేకతగా చూపించే ప్రయత్నం చేస్తున్నందుకు దానికి సహకరించిన ప్రతి సేవకుడికి, ప్రతి సభ్యునికి, మీడియా వారికి మరియు ప్రధానంగా ఈ ఏకశిల క్వారీ నిర్వహణలో సహకరించిన తూర్పు నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారికి మరియు దానికి సంబంధించిన అధికారులందరికీ కూడా విద్యాపీఠ పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు. ముందుగా జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో మమ్మల్ని ఇంత ఆదరించి ఈ సేవకు అనుగ్రహించిన జ్యోతిర్వాస్తు విద్యాపీఠ వ్యవస్థాపకులు శ్రీ 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 బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర సిద్ధాంతి గారికి పాదాభివందనం తెలియపరుస్తూ, మరి సంగారెడ్డి చరిత్రలో కని విని వెరగని రీతిలో సంగారెడ్డి ప్రజలకు, సంగారెడ్డి జిల్లా ప్రజలకు పుట్టినందుకు గర్వించాలి, ఇక్కడ నివసించినందుకు గర్వించాలి. విద్యాపీఠం ఎన్నో ధార్మిక కార్యక్రమాలు, ఎన్నో సామాజిక కార్యక్రమాలు, గత 18 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఎన్నో ధార్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, ప్రతి సంవత్సరంలో సుమారు 5-6 కార్యక్రమాలు, సుమారు శివరాత్రికి 3 లక్షలు 4 లక్షల మంది భక్తులచే కిటకిటలు ఆడుకుంటూ ప్రజల సౌకర్యార్థమై స్వామి కృపకు దగ్గర తీసుకుంటున్న, స్వామి కృపకు, ఆ ఈశ్వరుని కృపకు సిద్ధాంతి గారు మమ్మల్ని, మన అందరినీ ఈ విధంగా ధార్మికంగా, ఆధ్యాత్మికంగా దగ్గరికి తీసుకొస్తూ మరి ఇంత మహాభాగ్యం సంగారెడ్డి పట్టణ ప్రజలకు కలిగిస్తుందంటే మరి భగవంతుని యొక్క ఆశీర్వాదం, స్వామి యొక్క అనుగ్రహం. అందులో భాగంగా ఈరోజు ఏకశిల మన పరిసర ప్రాంతాలనే ఈశ్వరాపురం దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి దగ్గర ఇంతకుముందు గురువారు చెప్పినట్టు చాలా వివరంగా చెప్పినారు వాళ్ళు. నేను ఒకటే విషయం చెప్తా, సంగారెడ్డికి కానీ సంగారెడ్డి జిల్లాకు కానీ ఒక చరిత్ర. సంగారెడ్డిలో ఉన్న మంజీరా జీవనది ఎంత ప్రసిద్ధమో, ఈ దేశంలో ఐఐటి రావడానికి ఎంత ప్రసిద్ధమో, ఈ జిల్లాకు ఏడుపాయల దుర్గమ్మ ఎంత ప్రసిద్ధమో, జ్యోతిర్వాసి విద్యాపీఠం ఇక్కడ నెలకోవడం కూడా అంత ప్రసిద్ధం. మరి ఇక్కడ ఇంతకుముందు స్వామివారు చెప్పినట్టు ఈ ఈ ఈ మహానంది అతిపెద్ద సువర్ణ నందీశ్వర స్వామిగా నామకరణం చేస్తూ మనందరికీ ఒక భక్తిప్రదమైన ఈ నందీశ్వరుని చూడడానికి మనం ఎక్కడ వెళ్ళినా కూడా జ్యోతిర్వాసి విద్యాపీఠం మీ దగ్గర మహేశ్వర సిద్ధాంతి ఇన్ని కార్యక్రమాలు చేస్తుందని చెప్తే మనకెంతో గర్వకారణం. ఆ గర్వకారణకి స్వామి నిరంతరం సేవ చేస్తూ మరి ఇంత పెద్ద కార్యక్రమాలు ఈ నందీశ్వర విగ్రహానికి తీసుకోవడానికి మీకు అందరికీ ఇంతకుముందు చెప్పినట్టు మరి మా నాయకుడు జగ్గారెడ్డి గారు, మా నాయకురాలు నిర్మలా జగ్గారెడ్డి గారు, ఇక్కడ మైనింగ్ అధికారులు కూడా ఎంతో సహకరించి మరి ఇది కూడా ఈ మైనింగ్ శాఖ సంబంధించిన మా మంత్రివర్యులు కొండ సురేఖ గారితో వాళ్ళ యొక్క పూర్తి అనుగ్రహంతో, మా మంత్రి దామోదర్ రాజసింహ అనుగ్రహంతో, అందరి ప్రభుత్వం యొక్క అండదండలతో ఈ యొక్క మైనింగ్ శాఖతోని మా కోఆర్డినేషన్ చేసుకుంటూ ఇంత పెద్ద విగ్రహాన్ని, భారీ విగ్రహాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టి ఒక రాష్ట్ర పర్యాటక కేంద్రంగా ఈ భారతదేశంలో అత్యంత విలువైన కేంద్రంగా తీర్చిదిద్దుతున్న మహేశ్వర సిద్ధాంతి గారికి కోటి దండాలు సమర్పిస్తూ మరి ఈ నెల మే 24 నాడు మా నాయకురాలు నిర్మలా జగ్గారెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఈ విగ్రహం యొక్క ఆవిష్కరణ ప్రకటించడం జరిగింది. కాబట్టి అక్కడి నుంచి ఇక్కడ వరకు తీసుకోవడానికి సుమారు నెల పడుతుంది సార్, 60 దినాలు టైం పడుతుంది. మనకు దగ్గరలో 22 కిలోమీటర్లు ఉన్నా కూడా 60 దినాలు ఒకరోజు 360 టైర్ల బండితో తీసుకెళ్ళడానికి ఒకరోజు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు వస్తుంది. కాబట్టి చూసి తరిద్దాం, ఇక్కడికి వచ్చి తరిద్దాం, కళ్ళతో చూద్దాం. మరి ఇంతటి యజ్ఞంలో పాల్గొన్న అందరికి కూడా, మీకు అందరికి కూడా, ప్రెస్ సోదరులకు అందరికి కూడా, ఇంట్లో ఉన్న వాళ్ళు బయట ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఇక్కడికి వచ్చి స్వామి కృపకు పాత్రలు కాగలరని చెప్పి మనసారా కోరుకుంటూ ఇది పూర్తిగా
ఈ విద్యాపీఠం సేవగా చేస్తుంది కాబట్టి అన్ని కేంద్రాలు ఉంటుంది కాబట్టి మీ అందరికీ మరొకసారి చేతులెత్తి అందరికీ నమస్కారాలు తెలియపరుస్తాను.